సొంత కార్యాలు. రెండవది ప్రభుత్వ కార్యాలు. మూడవది ప్రజల కార్యాలు. నాలుగవది ప్రభు కార్యాలు. మొదటి పనులు ఏంటి? సొంత కార్యాలు. రెండవది ప్రభుత్వ కార్యాలు. మూడవది ప్రజల కార్యాలు. నాలుగవది ప్రభు కార్యాలు. సొంత కార్యాలు మాత్రమే చేసుకుంటే మనం స్వార్థపరులం అవుతాం. ప్రభుత్వ కార్యాలు చేసుకుంటే మనం ఉద్యోగస్తులం అవుతాం. ప్రజల కార్యాలు చేసుకుంటే సామాజిక కార్యకర్తలం అవుతాం. ప్రభు కార్యాలు చేస్తే ఆత్మీయులం అవుతాం. కాబట్టి మనం సొంత పనులు మాత్రమే చూసుకునే వాళ్ళు స్వార్థపరులు. ప్రభుత్వ కార్యాలు, ప్రభుత్వం అంటే కేవలం గవర్నమెంట్ అనే కాదు, మీ స్కూల్లో మీ పైన ఉన్న ప్రభుత్వం, అది ప్రిన్సిపల్, హెచ్ఎం, టీచర్, కాలేజీలో మీ లెక్చరర్, మీ ప్రిన్సిపల్, మీ హెచ్ఓడి, అది ప్రభుత్వ కార్యాలు. సొంత కార్యాలు చేసుకునే వాళ్ళకి శ్రద్ధ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ కార్యాలు చేసుకునే వాళ్ళకి భయం ఉంటే సరిపోద్ది. ప్రభుత్వ కార్యాలు చేయాలంటే ఎందుకు చేస్తారు? భయం. సొంత కార్యాలు చేసుకోవడానికి ఏముండాలి? శ్రద్ధ. ప్రజల కార్యాలు చేయడానికి ఏముండాలి? ప్రేమ. ప్రేమ లేని వాళ్ళు ప్రజల కార్యాలు చేయలేరు. సొంత లాభము కొంత మానుకొని పొరుగువారి కొరకు పాటుపడబోయ్ అన్నాడు. చదువుకున్న వాళ్ళు చెప్పండి, ఎవరన్నారన్నమాట? గురిజాడ అన్నాడా? రాయిప్రోలు అన్నాడా? నాకు సరిగా గుర్తులేదు. గురిజాడేనా? ఓకే, మంచిది. మొత్తానికి ఒక కవి అన్నాడు. కాబట్టి సొంత లాభం మానుకొని ఇతరుల మేలు కోసం పాటుపడటం, అది ప్రజల పనులు చూడటం. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతున్నాను. మీ సొంత కార్యాలతో చేసుకోవడం తప్పు కాదు, సొంత కార్యాలతో ఆగిపోవడం తప్పు. ప్రభుత్వ కార్యాలు చేయడం తప్పు కాదు, ప్రభుత్వ కార్యాలతోనే ఆగిపోవడం తప్పు. ప్రజల కార్యాలు చేయడం తప్పు కాదు, ప్రజల కార్యాలతోనే ఆగిపోవడం తప్పు. కానీ అల్టిమేట్, జీవితంలో అల్టిమేట్ ఏంటి? ప్రభు కార్యాలు. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఇలాగన్నాడు: మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభుత్వ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండండి. వాళ్ళకి వాలంటీర్లు ఉన్నారు ప్రభుత్వ కార్యాభివృద్ధి కోసం. ప్రభు కార్యాభివృద్ధి కోసం మనం వాలంటీర్లుగా మారాలి. చెప్పండి, ఈ వారంలో మీరు చేసిన ప్రభు కార్యాలు ఏంటి? చెప్పలేకపోతే మీకు ప్రేమ లేనట్టు, బాధ్యత లేనట్టు, భయం లేనట్టు. ఇవన్న వాళ్ళు తప్పకుండా ప్రభు కార్యాలు చేస్తారు. దాని కొరకే వాక్యం హెచ్చరిస్తుంది. ఏమని? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. బైబిల్లో ఉన్న మాట, నేను సొంత మాట చెప్పట్లా. రెఫరెన్స్ ఎక్కడది? 1 కొరింథీ 15:58. ఎవరి కాళ్ళమే ఈ ప్రశ్న వేసుకుందాం. నాకు సొంత కార్యాలతోనే సరిపుచ్చుకుంటున్నానా? ప్రభుత్వ కార్యాలతో ఆగిపోతున్నానా? ప్రజల కార్యాల వరకే హద్దు పెట్టుకున్నానా? ప్రభు కార్యాల కోసం గురిపెట్టానా అని. పనులు ఎన్ని రకాలు? 4 రకాలు. గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి చెప్పండి, అందరూ కంటత అయిపోవాలి. ఇది సొంత కార్యాలు, ప్రభుత్వ కార్యాలు, ప్రజల కార్యాలు, ప్రభు కార్యాలు. అది దేంట్లో ఆసక్తులై ఉండాలి మనం? ప్రభు కార్యాలు. మిగతా వాటి విషయంలో ఎందుకు చెప్పలేదు అంటే, అవి చెప్పినా చెప్పకపోయినా సచ్చినట్టు చేస్తాం. ఏవి? సొంత పనులు చేసుకోకపోతే డెడ్ లైన్ వచ్చేస్తుంది. పొద్దుటే లేచి పిల్లలకు సచ్చినట్టు క్యారేజ్ కడతారు తల్లి, లేకపోతే 4-5 కిలోమీటర్లు వెళ్ళి క్యారేజ్ ఇచ్చి రావాలి. ఈ గొడవంతా ఎందుకు? కళ్ళన్న నులువుకొని లేచి మొత్తానికి క్యారేజ్ కట్టేస్తారు, అయిపోద్ది. భయము, శ్రద్ధ, ప్రేమ కట్టేస్తారు. సొంత పని అది ఎవరు చెప్పక్కర్లా. ఎవరన్నా వచ్చామా ఏంటి మీ పిల్లలు క్యారేజ్ పంపలేదు అని అడిగించుకుంటామా? అడిగించుకోం. మనకి తెలుసు.
విశ్వాసులుగా మనం ఎదుగుతున్నాం అంటే గుర్తేంటి? ప్రభు కార్యాల పట్ల ఆసక్తి కనపడాలి. అది మనం కలిగి ఉందాం. సోదరులారా, సోదరీలారా, ఈ ప్రభు కార్యాల విషయంలో కొన్ని రకాల మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఎవరు అంటే కొంతమంది స్పెక్టేటర్స్. ఎవరండి స్పెక్టేటర్స్? అంటే ప్రేక్షకులు. ఎవరైనా ఊడుస్తున్నారనుకోండి అలా చూస్తూ ఉంటారు, ఎవరైనా చేస్తున్నారనుకోండి అలా చూస్తూ ఉంటారు. వీళ్ళని స్పెక్టేటర్స్ అంటారు. రెండవ రకం వాళ్ళు ఉంటారు, వీళ్ళని ఎక్స్పోజర్స్ అంటారు. ఎక్స్పోజర్స్ అంటే ప్రదర్శకులు. మనుషుల ముందు కనబడటం కోసం అప్పుడు దాకా కూర్చొని ఉంటారు. దేవుని సేవకుడు, నాయకుడు రకం, ఇటు తీసుకురా, కూర్చోటి తీసుకురా, ఇక్కడే ఇటే అవతలక్క అంటారు. అప్పుడు దాకా ఆనుకొని గోళ్ళు గీలుకుంటా చూస్తుంటారు. వీళ్ళు ఎవరంటే ఎక్స్పోజర్స్. మూడవ రకం ఉంటారు, వాళ్ళు ఎవరంటే డిక్టేటర్స్. డిక్టేటర్స్ అంటే వీళ్ళు ఇంచి గదలరు. పక్కన అజయ్ అవతల పెట్టు, ఇటు పెట్టు అంటుంటారు. వీళ్ళెవరు? డిక్టేటర్స్. నాలుగవ రకం ఉంటారు, ఎవరంటే ఎస్కేపిస్టులు. చెప్పండి, ఎవరు? ఎస్కేపిస్టులు. ఏ మాటకు ఆ మాట మాట్లాడి ఇతరుల నొప్పించక నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు. ఒక ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, ఏ టాకుకు ఆ టాకు టాకి ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్సలెంట్ సుమతి అన్నాడు. వీళ్ళు ఎస్కేపిస్టులు, తప్పించుకుంటారు, పనులు తప్పించుకునేవారు. ఐదవ రకం ఉంటారు, వాళ్ళు ఎవరంటే క్రిటిక్స్. క్రిటిక్స్ అంటే విమర్శకులు. అంటే ఏ పనులు చేసినా దాంట్లో ఒకటి ఏలు పెట్టి ఒక మాట అంటే కానీ కడుపులో ఆత్రం ఆగదు, ఏదో ఒకటి అనాలి. ఇలాంటి వాళ్ళని కోడిగుడ్డుకి ఈకలు బీకేవాళ్ళు అంటారు. ఎవరాళ్ళు? క్రిటిక్స్, విమర్శకులాళ్ళు. ఆ తర్వాత రకం ఎవరు అంటే ఇంటరప్టర్స్ అంటారు. ఇంటరప్టర్స్ అంటే అప్పుడు దాకా బాగానే జరుగుతుంది, వాళ్ళు ఎంటర్ అయ్యారంటే చెడిపోద్ది, అది చెడగొట్టేవాళ్ళు వాళ్ళు. ఇన్ని రకాలు ఉన్నారు పనులు చేసేవాళ్ళు. అందుకు మనం అలాంటి వాళ్ళుగా ఉండకూడదని, మరి మనం ఎలా ఉండాలి అంటే కార్యదక్షులుగా ఉండాలి. ఎవరు? కార్యదక్షులు అంటే తెలుగు అర్థం చెప్పండి ఎవరైనా, తెలుగు భాషే కానీ కార్యదక్షులు అంటే అర్థం ఏంటి? కార్యాన్ని దీక్షలాగా చేసేవాళ్ళు. కార్యాన్ని దీక్ష. దీక్ష అంటే ఏంటి? 40 రోజులు దీక్ష చేస్తుంటారు చూసారా కొంతమంది. ఆ దీక్ష టైంలో వేరే పనులు ఏం చేయరు. అలాగే ఒక కార్యం మన మీద ఉన్నప్పుడు దీక్షలాగా చేయటం, వాళ్ళని కార్యదక్షులు అంటారు. ఇంతకు మనం ఎవరం? స్పెక్టేటర్సా, ఎక్స్పోజర్సా, డిక్టేటర్సా, ఎస్కేపిస్టులా, క్రిటిక్సా, ఇంటరప్టర్సా, లేకపోతే కార్యదక్షులా? రేపు మీటింగ్ కోసం ఇన్ని రకాలు చెప్పానులేండి. రేపే కాదు, ఎప్పటికైనా కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని పని అది, ఇది దేవుని పని అని అనుకోవాలి. నా దేవుని పని అనుకోవాలి. దావీదు అలాగే అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు తెలుసా? దినవృత్తాంతముల 1వ గ్రంథంలో, తర్వాత చదువుకోండి, ఇప్పుడు వద్దులేండి. నా సందేశం అది కాదు. సందేశం నేను చెప్పడం లేదు, కానీ బాప్తిస్మం తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకొని కొన్ని మాటలు చెప్తాను. బాప్తిస్మం తీసుకున్న వారికి కూడా పనికొస్తాయి అవి. దాంతో మనం ఈ కూడిక ముగించుకుంటాం. ఎటు కూడి రేపంతా 4 సందేశాలు మనం వింటాం. కాబట్టి ఈరోజు నేను మళ్ళా ఒక ప్రత్యేకమైన సందేశం చెప్పటం లేదు. అయితే బాప్తిస్మం తీసుకునే వారి యొక్క ప్రోత్సాహం కొరకు, బాప్తిస్మం తీసుకున్న వారి పరీక్ష కోసం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో నుంచి చెప్తాను. 1 దినవృత్తాంతాలు 29లో దావీదు అంటాడు, నా దేవుని మందిరం. దేవుని మందిరం అనడానికును నా దేవుని మందిరం అనటానికి తేడా ఉందా? దేవుని పని అనడానికును నా దేవుని పని అనడానికి తేడా ఉందా?
ఉందా లేదా? ఉంది. ఏంటి తేడా? దేవుని పని అంటే, నా దేవుని పని అంటే ఏంటి తేడా? వాట్స్ ద డిఫరెన్స్? నా దేవుని పని అంటే దాంట్లో పొజెసివ్ నేచర్ ఉంది, అంటే నాకుగా నేను స్వతంత్రించుకునేది ఉంది. దేవుని పని అంటే ఏంటి? అదే పురాతన కాలంలో ఒక సామెత ఉండేదిగా, దేవుడి పెళ్ళికి వినలేదా? తెలీదా? దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలేనంట. పాత సామెత అది. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే, కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. నా దేవుడు అని అనుకోవాలి, నా దేవుని పని అనుకోవాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. సో పనులు 4 రకాలైన చెప్పాను. పని చేసే వాళ్ళల్లో 6 లేక 7 రకాలు చెప్పాను. అంటే మనం ఈ పనుల విషయంలో బాధ్యతగా ఉందా? మరి మీరు ఎవరెవరు ఏ పని చేయాలో మీకు ఆ సందర్భంగా బాధ్యులైన వాళ్ళు చెబుతారు. వాళ్ళు చెబితే అన్న చెప్పలేదుగా అని అనుకోవద్దు. బైబిల్ ఏం చెప్తుందంటే ఒకరికొకరు చెప్పండి లోబడి ఉండుడి. ఏముంది? ఒకరికొకరు లోబడి ఉండుడి. అంటే ఒకరు మరి చెప్తే లోబడాలి, అది విధేయత. మన సంఘానికి పునాదులేంటి? పరిశుద్ధత, విధేయత, యథార్థత, విశ్వాస్యత. మళ్ళీ చెప్పండి. పరిశుద్ధత, విధేయత, యథార్థత. ఈ 4 గురించి కూడా ఒక 4 మాటలు చెప్తాను, రాసుకోండి, తప్పకుండా పనికి వస్తుంది. పరిశుద్ధత ఎందుకు అవసరం అంటే, అసలు పరిశుద్ధత లేకపోతే దేవుడితో సంబంధమే లేదు. నో రిలేషన్ విత్ గాడ్. సొంత మాట చెప్పడం లేదు, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 12:14. హెబ్రీ 12:14. ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందుకు పరిశుద్ధత ప్రాముఖ్యం. దేవుణ్ణి చూడాలి అని ఉందా? ఏది ప్రాముఖ్యం? పరిశుద్ధత. అది లేకపోతే దేవుణ్ణి చూడలేవు. 2, విధేయత ప్రాముఖ్యమేనా? ప్రాముఖ్యమా కాదా? ఎలా చెప్పగలరు? వాక్యం ఆధారం ఏంటి? లోబడి ఉన్నాడు. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. బెస్ట్ ఆన్సర్ చెప్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కాగా ఇంకొకరు చదవండి. గనుక దేని చేత? అవిధేయత చేత. సరిగ్గా చదవండి. అవిధేయత చేత ప్రవేశింపలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మాట? ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పాడు మోషే ద్వారా, వాళ్ళని ఎక్కడికి బయలుదేరి తీసుకెళ్ళాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారు. అందరూ వెళ్ళాలనే బయలుదేరారు. మరి ఎందుకు ప్రవేశించలేదు? ఇప్పుడు చదివిన మాటే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే వాళ్ళల్లో అవిధేయత ఉన్నందువల్ల ప్రవేశించలేదు కదా. పాలు తేనెల దేశం కంటే శ్రేష్టమైన పరదేశకు వెళ్ళే వాళ్ళు అవిధేయతతో ప్రవేశిస్తారా? నెవర్. అందుకే విధేయత నేర్చుకోండి, అలవర్చుకోండి. ఇది 2వది. మీకు కావాలంటే తర్వాత 11వ వచనంలో కూడా ఉంది, 4వ అధ్యాయం 11లో కూడా. విశ్రాంతిలో ప్రవేశించాలి అని అనుకుంటే నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే నీలో ఏమి లేకుండా చూసుకోవాలి, అంతే.
అందుకే అది మనకు పునాది అయింది. అర్థమవుతుందా? పరిశుద్ధత లేని వాళ్ళు ప్రభువును చూడలేరు, విధేయత లేని వాళ్ళు చెప్పండి ప్రవేశించలేరు. మూడవది ఏంటి? యథార్థత. యథార్థత ఎందుకు ప్రాముఖ్యం అంటే కీర్తనల గ్రంథం 140వ కీర్తన 13వ వచనం. మన పునాదులు ఏంటో మనకు తెలియాలి కదా. 140:13. నీతిమంతులు చెల్లించెదరు, యథార్థవంతులు ఎవరు? ఆయన సన్నిధిలో నివసించేది ఎవరండి? దాపరికం కలిగిన వాళ్ళ? నో. చాటుమాటు బతికేవాళ్ళ? చాటుమాటు జీవితం జీవించేవాళ్ళ? నో, నాట్ ఎట్ ఆల్. మరి ఎవరు ఆయన సన్నిధిలో నివసించేది? యథార్థవంతులు. అందుకే అది మనకు పునాది. ఎన్ని చెప్పాను? 3. పరిశుద్ధత ఎందుకు ప్రాముఖ్యం? దేవుని చూడలేవు అది లేకపోతే. విధేయత ఎందుకు ప్రాముఖ్యం? ప్రవేశించలేవు అది లేకపోతే. యథార్థత ఎందుకు ప్రాముఖ్యం? ఆయన దగ్గర నివసించలేవు. యథార్థత లేకపోతే జాంతానై కుదరదు, వీలు కాదు. ఆయన దగ్గర ఉండలేవు. యథార్థత లేని వాళ్ళు ఆయన దగ్గర ఉండలేరు, నివసించలేరు. అందుకు అది ప్రాముఖ్యం. చివరి మాట ఏంటది? విశ్వాస్యత అంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. అంటే నమ్మదగిన గుణం. అదెందుకు ప్రాముఖ్యమో తెలుసా? విశ్వాస్యత లేని వాళ్ళు దేవుని నుండి మెప్పు పొందలేరు. ఎవరు? విశ్వాస్యత లేని వాళ్ళు దేవుని నుండి మెప్పు పొందలేరు. యేసు ప్రభువారు లూకా సువార్త 19వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోను 2 ఉపమానాలు చెప్పారు. ఒకటి లూకా 19లో మీనాల ఉపమానం, మత్తయి 25లో తలాంతుల ఉపమానం. మీనాలేమో మనిషికి ఒకటి ఇచ్చాడు, తలాంతులేమో సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. ఒకళ్ళకి 5, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1. కానీ అందరిలో ఆయన చూసింది ఏంటో తెలుసా? నమ్మకత్వం. అందుకే బళ నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 5 తలాంతులు 10 చేసిన వాడిని అదే మాట అన్నాడు. 2 తలాంతులు 4 చేసిన వాడిని అదే మాట అన్నాడు. 1 తలాంతు పాతేసిన వాడిని ఏమన్నాడు? చెడ్డదాసుడా, యు స్లగ్గర్డ్ అండ్ వేస్ట్ఫుల్ సర్వెంట్ అన్నాడు. వాళ్ళనేమో ప్రాఫిటబుల్ సర్వెంట్ అన్నాడు, వీళ్ళనేమో వేస్ట్ఫుల్ సర్వెంట్ అన్నాడు. కాబట్టి నమ్మకత్వం లేని వాళ్ళు దేవుని నుండి మెప్పు పొందలేరు. అర్థమైందా? అందుకే అవి మనకు పునాదులు. చాలామందికి తెలియదు, అందుకే చెప్తున్నాను ఈ మాటలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవడానికి. మీటింగులు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, ఊరికే మీటింగులు బాగా జరిగినాయి, పలావ్ పెట్టారు, చికెన్ పెట్టారు, జనాలు బాగా వచ్చారు, వాళ్ళు పాటలు బాగా పాడారు, వాక్యం బాగా చెప్పారు అనుకొని మార్కులేసి మార్పు లేకుండా వెళ్ళిపోవడానికి కాదు. మనలో ఈ పునాదులు ఉన్నాయా లేవా? పునాదులు పాడైపోతే ఫలితం ఏంటి? నీతిమంతులు ఏం చేయలేరు. పునాదులు పాడైపోయిన ఎడల నీతిమంతులు ఏం చేయగలరు? ఎక్కడుందండి ఆ మాట? పునాదులు పాడైపోయిన ఎడల నీతిమంతులు ఏం చేయగలరు? ఎక్కడుంది? తెలియకపోతే బైబిల్లో అనమని చెప్పాను కదా. ఎక్కడుంది? బైబిల్లో. ఆ బైబిల్లో ఎక్కడుంది? కీర్తనలు 12 చూడండి, వచనం మీరే కనుక్కోండి. కీర్తనలు 12 లేదా 11, ఎయిదర్ 11 or 12, నేను చూడలేదు. 11, 12? 11. థ్యాంక్ యూ. పునాదులు పాడైపోగా ఏం చేయగలరు? ఏం పాడైపోతే?
పునాదులు. ఇఫ్ ద ఫౌండేషన్స్ ఆర్ రాటన్, ఇఫ్ ద ఫౌండేషన్స్ ఆర్ స్పాయిల్డ్, వాట్ కెన్ ద రైచస్ డూ? నీ పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? ఏం చేయలేరు. ప్రసంగికులు ఏం చేయలేరు, నీతిమంతులు ఏం చేయలేరు, సేవకులు ఏం చేయలేడు. ఇంకా మాట చెప్పనా, అసలు దేవుడు కూడా ఏం చెయ్యలేడు. చేయలేకపోవటం కాదు, చేయలేడు అంతే. అందుకే పునాదులను బాగు చేసుకుందాం. ఏంటి ఆ పునాదులు? మళ్ళీ చెప్పండి. పరిశుద్ధత, విధేయత. అందరూ చెప్పాలి, పరిశుద్ధత, విధేయత. ఎవరన్నా అడుగుతారు, అమ్మా ఏంటి మీ బ్యానర్ మీద ఆ మూల పరిశుద్ధత రాశారు, ఈ మూల విధేయత రాశారు, కింద యథార్థత రాశారు, ఈ పక్కన విశ్వాసత రాశారు, ఏంటి అదంటే చెప్పాలి. అవి మన సంఘానికి పునాదులండి. ఏంటమ్మా దాని అర్థం ఏంటి అని అంటే చెప్పాలి. పరిశుద్ధత లేని వాళ్ళు దేవుని చూడలేరండి, విధేయత లేని వాళ్ళు పరలోకంలో ప్రవేశించలేరండి, యథార్థత లేని వాళ్ళు దేవుని సన్నిధిలో నివసించలేరండి, విశ్వాస్యత లేని వాళ్ళు దేవుని ఎదుట మెప్పు పొందలేరండి. అందుకే మేము ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవడానికి ఈ పదాలను పునాదులుగా పెట్టుకున్నామండి అని అనాలి. అప్పుడు మీరే స్పీకర్ అయిపోతారు, మీరే మెసేజ్ ఇచ్చినట్టు మీ పక్కన కూర్చున్న వాళ్ళకి. అర్థమైందా? అది మనకు పాఠం, మరొకరికి పాఠం. ఊరికే ఖాళీ ఉండి రాపిచ్చలా. ఈరోజు బ్యానర్ కడతారు, సోదరులందరూ సాయంత్రం 5ంటికి అక్కడికి వస్తారు. మీరు ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ 5 గంటలకల్లా CSI చర్చి దగ్గరికి రండి. ఓకే, సోదరులందరూ, సోదరీలు మీ పనిని బట్టి సహోదరీలు సహాయపడేవాళ్ళు వాళ్ళ సలహాతో అవసరాన్ని బట్టి రండి. సోదరులందరూ మాత్రం సాయంత్రం 5ంటికి రండి. ఇది మనం జ్ఞాపకం చేసుకో. ఇవి మనలో లోతుగా నాటాలి. పునాదులు బాగా ఉండాలి. లెక్కలు రాలేదంటే అర్థం ఏంటి? ఎక్కాలు రావని. ఎక్కాలు రానివాడికి లెక్కలు రావు. ఎక్కాలేంటి? పునాదులు. టేబుల్స్ సరిగ్గా రానివాడికి వెజిటబుల్స్ దగ్గర లెక్కలు రావు. టేబుల్స్ సరిగ్గా రాకపోతే వెజిటబుల్స్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలది 20కి, 30 రూపాయలది 40కి డబ్బులు ఇచ్చేసి వస్తాడు. టేబుల్స్ రావు కాబట్టి. అందుకు టేబుల్స్, వెజిటబుల్స్ కొనాలన్నా, ప్లేసెస్ కొనాలన్నా టేబుల్స్ రావాలి. ఆధ్యాత్మిక విషయాలలో ఈ పునాదులు సరిగ్గా ఉండాలి. ఏంటవి? పరిశుద్ధత. మాటికి అడిగేది మాటలు వల్లించడానికి కాదు, అది మనసులో లోతుగా నాటడానికి. పరిశుద్ధత, విధేయత, యథార్థత, విశ్వాస్యత. ఇవి లేని వాళ్ళకి దేవునితో సంబంధం ఏమీ లేదు. వాళ్ళకి ఎవరితో సంబంధం ఉంటుంది? సాతానుతో సంబంధం ఉంటుంది. సాతానుతో సంబంధం ఉన్నవాడు ఎక్కడ పడతాడు? అక్కడ యుగాలు పడతాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. రైట్? ఓకే, రేపు మాత్రం అందరం మధ్యాహ్నం లంచ్కి అక్కడే ఉంటాం. మన కుటుంబాలతో తప్పకుండా రండి. రేపు రాత్రికి కూడా మీటింగ్ అయ్యాక అక్కడే మనందరం భోజన సహవాసం చేసి అంతా అయ్యాక మనం ఇంటికి వెళ్తాం. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ 9. అపోస్తల కార్యములు 9. తొమ్మిదవ అధ్యాయంలో 10వ వచనం నుండి 18వ వచనం వరకు కలిసి చదువుదాం. రెడీ? దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని.
ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. చదవబడిన ఈ లేఖనం దేవుడు మన వినికిడిలో దీవించుగాక. ప్రియులారా, అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయాన్ని మీరు చదువుకోవాలి అని అనుకుంటే ఒక డివిజన్ చెప్తాను. 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు దమస్కు మార్గములో సంభవాలు. 10వ వచనం నుండి 25వ వచనం వరకు మీరు గమనిస్తే అది దమస్కులో సంభవాలు. 26 నుండి 30 వచనాల వరకు మీరు చూస్తే అది యెరూషలేములో సంభవాలు. 31వ వచనం నుండి ఆ అధ్యాయం చివరి వరకు చూస్తే యొప్పేలో సంభవాలు. ఇన్సిడెంట్స్ ఆన్ ద వే ఆఫ్ డమాస్కస్ అండ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ ఇన్ డమాస్కస్ అండ్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ జెరూసలేం. ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ జొప్పా. ఇది ఈ అధ్యాయం యొక్క విభజన. సరే, ఇందులో 2 తలంపులు మీ ముందు వేయటానికి కోరుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక ఆత్మరక్షణ కోసం మూల్యం చెల్లించిన వారు, పర్సన్స్ హూ పెయిడ్ ప్రైస్ ఫర్ సాల్వేషన్, ఆత్మరక్షణ కోసం మూల్యం చెల్లించిన వారు. అది మొదటిదిగా చెప్తాను. రెండవదిగా రక్షించబడిన ఆత్మ యొక్క అనుభవాలు, అది రెండవదిగా చెప్తాను. ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఏ సేవ్డ్ పర్సన్. ఆత్మరక్షణ కోసం మూల్యం చెల్లించిన వారు. ఇక్కడ రక్షించబడిన ఆత్మ ఎవరు అంటే సౌలు. ఎవరండి? సౌలు. అతని కోసం మూల్యం చెల్లించిన వారు ఎవరెవరో నేను త్వరగా చెప్తాను. నంబర్ 1, యేసు ప్రభు. యేసు ప్రభు అని మీరు ఎలా చెప్పగలరు అంటే 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అంటే పరలోకములో నుండి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ప్రభు సౌలు కోసం 2 మూల్యాలు చెల్లించాడు. ఒక మూల్యం క్రాస్ మీద, ఇంకొక మూల్యం థ్రోన్ మీద. సిలువ మీద చెల్లించిన మూల్యమేమో రక్తం, సింహాసనం మీద కూర్చొని చెల్లించే మూల్యమేమో సహనం. సిలువ మీద కూర్చొని, సిలువ మీద ఆయన చనిపోతూ మూల్యం చెల్లించాడు. ఆయన కార్చిన రక్తం ఎంతమంది కోసం? అందరి కోసం. అందరిలో నీవు 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 నేను, మనందరం ఉన్నాం. మూల్యం చెల్లించాడు ఆయన. హీ పెయిడ్ ద ప్రైస్. అందుకే హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయంలో ఇలాగన్నాడు, ఇంత గొప్ప రక్షణ, సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్. రక్షణ అనేది ఎందుకు అంత గొప్పదైందో తెలుసా ప్రియులారా?
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్నావు. దాని అర్థం చెప్తాను వినండి. మనం నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడే లెక్క అయితే ఆ రక్షణ ఓటి రక్షణ. కానీ నమ్మి బాప్తిసం పొందిన రక్షణ అది ఎలాంటి గట్టి రక్షణో చెప్తాను. నమ్మి బాప్తిసం పొందుతున్నావంటే నమ్మక ముందు నువ్వు పశ్చాత్తాపడ్డావు అని అర్థం. పశ్చాత్తాపడక మునుపు నువ్వు మారు మనసు పొందావు అని అర్థం. మారు మనసు పొందక మునుపు యేసు ప్రభు నీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిన్ను ఒప్పించాడు అని అర్థం. ఆయన నిన్ను ఒప్పించాడు, దానికి ముందు ఆయన వాక్యం నీతో మాట్లాడిందని అర్థం. ఆయన వాక్యం నీతో మాట్లాడటానికంటే ముందు ఆయన వాక్యం ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావని అర్థం. ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావంటే అర్థం ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావని అర్థం. ఏర్పాటులో ఉన్నవాళ్ళు సంకల్పంలో ఉంటారు. సంకల్పంలో ఉన్న వాళ్ళతో వాక్యం మాట్లాడుతుంది. వాక్యం మాట్లాడిన వాళ్ళని ఆత్మ ఒప్పిస్తాడు. ఆత్మ ఒప్పించిన వాళ్ళల్లో మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగిన వాళ్ళు అప్పుడు నమ్ముతారు. నమ్మిన వాళ్ళు బాప్తిసం పొందుతారు. ఇది లింక్. మనకు తెలియకుండా ఇదంతా జరిగిపోయింది. ఇదే జరగకపోతే నీ నమ్మి బాప్తిసం పొందుట అనేది ఒక అబద్ధమైన కార్యక్రమం. ఇంత జరిగింది. మొబైల్ ఫోన్ మనం కొనుక్కొని వాడుతున్నాం అంటే సడన్గా వచ్చింది. అది ఎవరో దానికి ముందు ప్రణాళిక వేశారు. దానికి ఒక కవర్ అంటించారు. దాంట్లో ఒక చిప్ పెట్టారు. దాంట్లో ఒక సిమ్ స్లాట్ పెట్టారు. దానికి ఒక స్క్రీన్ అమర్చారు. అది జరగడానికంటే ముందు దాన్ని ఒక బాక్స్లో పెట్టారు. ఆ బాక్స్లో పెట్టడానికంటే ముందు అది షాప్లో ఉంది. దానికంటే ముందు అది మ్యానుఫ్యాక్చర్ అయింది. అది మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికంటే ముందు ఇంజనీర్ మైండ్లో ఉంది. అది రక్షణ. అందుకే ఇది అర్థం చేసుకుంటే అంటాం మనం ఏమని, ఇంత గొప్ప రక్షణ. అందుకేగా పాట పాడతాం, భూమి పునాదులు వేయక ముందే యేసులో చూచితివి. ఎప్పుడు చూశాడు ఆయన? భూమికి పునాదులు వేయడానికంటే ముందే సుధాకర్ బాబు అనేవాడు ఒకడు ఉంటాడు అని అప్పుడే చూశాడు ఆయన. భూమికి ఇంకా పునాదులు అవలా. భూమికి పునాదులు అవ్వలేదంటే మా అమ్మ బొట్ల, మా అమ్మకి అమ్మమ్మ బొట్ల, మా అమ్మమ్మకి జేజమ్మ బొట్ల, వాళ్ళ తాతలు బొట్టలేదు. ఇదంతా పుట్టడానికంటే ముందు ఆదాము ఏర్పడలేదు. ఆదాము ఏర్పడడానికంటే ముందు దోతల సృష్టి జరగలేదు. దోతల సృష్టి జరగడానికంటే ముందు భూమిది కూడా అవ్వలేదు, లేదా భూమి పునాదులు ఏర్పడలేదు. అప్పుడు ఫలానా సుధాకర్ బాబు అనేవాడు ఉంటాడని అప్పుడే చూశాడంట ఆయన. అర్థమైందా రక్షణ అంటే ఏంటో? నువ్వు ఇప్పుడేదో సడన్గా అనుకొని పొందింది కాదు. అది తలుసుకున్నప్పుడు బుర్ర తిరిగిపోయి, ప్రభువా ఏమి నాలెడ్జ్ ప్రభువా నీది అని అనాలి. ఏమి జ్ఞానం ప్రభువా. అందుకేగా పౌలు అన్నాడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గొప్పది, ఆయన తీర్పులు శోధింపనసక్యములు అన్నాడు 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో. అంత జరిగిందండి రక్షించబడటానికి. అంటే నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అంటే దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు దిస్ ఈజ్ సాల్వేషన్. ఇది రక్షణ. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు రక్షణ పొందో, మారు మనసు పొందో, ప్రభువు నమ్ముకో అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండగా నువ్వు వాయిదా వేస్తున్నావంటే అర్థం ఏంటి? ఎల్లవయ్యా నీకేం తెలుసు కానీ, పోవయ్యా నీకేం తెలుసు కానీ, నా జీవితానికి నేను ప్రభు, నాకన్నీ తెలుసు. నేను చదువుకోవడానికి ఉద్యోగం ఉంది, చేయడానికి చదువుకోవడానికి చదువు ఉంది, ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఇప్పుడు రక్షణ పొందితే నాకెక్కడ కుదురుతుంది అంటే దేవుడు అన్నాడు, అరే వెర్రోడా, అసలు ఇవన్నీ చేయడానికి నీలో ప్రాణం ఉండాలి కదరా, లేకపోతే చచ్చిపోతావు. ప్రాణం ఉంటేనే కదా. ప్రాణం నా చేతిలో ఉందరా అన్నాడు దేవుడు. అర్థమైందా? అటు అందుకే రక్షణను సహిస్తున్నాడు ఆయన, సహిస్తున్నాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచున్నాను అన్నాడు.
ఇంకా ఈ కూడికలో రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా మారు మనసు పొందండి, ప్రభు బిడ్డలుగా తీర్చబడండి. అయితే ఆయన కొరకు సౌలు కోసం మూల్యం చెల్లించింది మొదటిగా ఎవరు? ప్రభు అయిన యేసు. ఆయన చెల్లించిన మూల్యాలేంటి? బ్లడ్ అండ్ పేషెన్స్. రక్తం కార్చాడు, సహనం కలిగి ఉన్నాడు. సౌలా సౌలా ఎందుకురా నన్ను హింసిస్తున్నావు అన్నాడు. జ్ఞాపకం పెట్టుకో, నువ్వెంతకాలం రక్షణను వాయిదా వేస్తావో అప్పటి వరకు దేవుణ్ణి గుచ్చుతూనే ఉంటావు. ఇంకో సంగతి చెప్పనా, దేవుడు కూడా నిన్ను గుచ్చుతానే ఉంటాడు. ఆయన గుచ్చుతుంటే చూస్తా ఊరుకుంటాడా? దేవుడు ఎలా గుచ్చుతాడండి అని అంటారేమో. చెప్పనా, మునుకోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం అన్నాడా లేదా? మునుకోల కంటే దేవుడు ఏదో ఎదురు పెడుతుంటాడు నీకు. దెబ్బలు తగిలేవి, జరిగే నష్టాలు, అనారోగ్యాలు, అపాయాలు, ఆపదలు, మునుకోలలకు ఎదురుదంటున్నావేమో చూసుకో. దేవుణ్ణి గుచ్చుతా ఉండే వాళ్ళని దేవుడు చూస్తూ ఊరుకోలేడు. కోడి కత్తి తీసుకొని వస్తేనే 5 ఏళ్ళు జరిగింది కేసు. అర్థమైందా నేను చెప్పింది? కోడి కత్తి తెస్తేనే 5 ఏళ్ళు కేసు జరిగింది. బుద్ధిపూర్వకంగా ఆయన మీద దాడి చేసేవాళ్ళు చూస్తా ఊరుకుంటాడా? చేతగానే ఆయనకిలాగా. మునుకోలలకు ఎదురుతంతున్నావు. రక్షణను వాయిదా వేసే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కుమారులు, కుమార్తెలు జ్ఞాపకం పెట్టుకో, మునుకోలలకు ఎదురుతంతున్నావు, ఎప్పుడో లేపేస్తాడు దేవుడు నిన్ను. ఎదురుతంతు కష్టం. ఆయన మూల్యం చెల్లించాడు. అది మొదటి మూల్యం. రెండవదిగా మూల్యం చెల్లించిన వారెవరో తెలుసా? సంఘము. సంఘము చెల్లించిన మూల్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తుంది. చర్చ్ వాస్ ప్రేయింగ్. సంఘము ప్రార్థన చేస్తుంది. అది ఎలా చెప్పగలం అని అంటే, అదే ఆయనే ఒప్పుకున్నాడుగా అననీయ 14వ వచనం, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొందున్నాడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. సౌలు అనేవాడు ఉన్నాడంట, చాలా దుర్మార్గుడంట. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకొని వస్తున్నాడంట. అంటే ఎందుకంట అన్నారు. ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చి చేస్తాడంట, మగవాళ్ళని అడ్డం వచ్చిన కొడతాడంట, ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో విసిరేస్తున్నాడంట అన్నప్పుడు సంఘస్థులు ఏం చేసి ఉంటారు మీరు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, ప్రభువా నీకు స్తోత్రం, రానివ్వు ప్రభువా అని ఉంటారా? ఎంత ప్రార్థన చేసి ఉంటారు? ప్రభువా మమ్మల్ని కొడితే కొట్టాడు కానీ అని మార్చు ప్రభువా, మార్చు ప్రభువా. మార్పు చెందకుండా నువ్వు ఇంకా బతుకుతూ ఉంటే నీ కొరకు ప్రార్థించే వాళ్ళు మూల్యం చెల్లిస్తున్నారని గుర్తు చేసుకో. అది నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ అక్క కావచ్చు, సంఘం కావచ్చు, సేవకుడు కావచ్చు, సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దే ఆర్ పేయింగ్ ద ప్రైస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు మూల్యం చెల్లిస్తున్నారు. నీవేమో తీరిగ్గా గోళ్ళు గిల్లుకుంటా ఇప్పుడు కాదులే అని అనుకుంటున్నావు. సంఘం మూల్యం చెల్లించింది. ఎలాగూ? ప్రార్థించుట ద్వారా. మూడవ వ్యక్తి అననీయ. 10వ వచనం, దమస్కులో అననీయాను ఒక శిష్యుడు ఉండెను. అననీయ పిలువగా నేను అననీయ లాంటి వాళ్ళు మూల్యం చెల్లించారు పౌలు యొక్క రక్షణ కోసం. ఏంటి వాళ్ళు చెల్లించిన మూల్యం? తన ప్రాధాన్యతలో, తన భద్రత,
ఒక మాటలో చెప్పాలంటే ప్రమాదంలోనికి వెళ్ళడానికి మూల్యం చెల్లించాడు అననీయ. అననీయకు కూడా భయమేస్తుంది. ఇంటింటా సువార్త వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఒక వ్యక్తి మీద మూవీ తీశారు. నేను నా చిన్న పిల్లవాడప్పుడు చూశాను. అతని పేరు రాముడు. మన రాముడు కాదు, అతని పేరు రాముడు. ఆయన 6.5-7 అడుగులు ఉంటాడంట, చాలా దిట్టంగా ఉంటాడు. ఆయన ఎవరినన్నా కొట్టాలనుకుంటే ముందు కాళ్ళు పట్టుకుంటాడట. ఆ కాళ్ళు పట్టుకున్నాడంటే అర్థం ఇక ఆడ అయిపోయాడు అని. కాళ్ళు పట్టుకొని గాల్లో ఇలా గిరా గిరా తిప్పుతాడంట. అలా తిప్పుతూ ఉండగా చుట్టూ, అది మూవీలో కూడా చూపించారు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, నేను చూసి చెప్తున్నాను. అలాగ అతని టీం మెంబర్స్ అందరూ చుట్టూ నిల్చుంటారు. ఎవడు తిన్నగా వస్తే అది తిన్నగా కర్ర పెట్టి కొడతారన్నమాట గాల్లోనే. ఆ తర్వాత కింద వదిలేస్తారు. సో రాముడు కాళ్ళు పట్టుకున్నాడంటే ఇక ఆడి పని అయిపోయినట్టే. అయితే జాన్ తిరుమలయ్య అని ఇప్పుడు లేడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. జైలు సువార్త పరిచర్య చేస్తూ వెళ్ళినప్పుడు ఈయనకి సువార్త చెప్పాడు. అక్కడ జైల్లో పడ్డాడు ఇతను. పోలీసులకు కూడా భయం ఈయనంటే. అక్కడ మారు మనసు పొందాడు. ఇతనిలో కలిగిన మార్పు చూసి వాళ్ళు విడుదల చేసి శిక్ష తగ్గించి పంపించారు. ఇక మారు మనసు పొందినవాడు ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి. ఇప్పుడు ఆయన సంఘానికి వస్తే ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించండి. జస్ట్ ఊహించి జవాబు చెప్పండి. ఆయన వెనకాల నుంచి వస్తుంటే ఈ పక్క దారి గుండా వెనక బెంచీలన్నీ ఖాళీ, ఇటు వాళ్ళటే వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. ప్రియులారా, అయితే ఆయన మార్పు చెందిన తర్వాత అతని జీవితం ఎంత అద్భుతంగా మారిందంటే, ఇక తర్వాత నెక్స్ట్ మొత్తానికి సంఘానికి అలవాటయ్యాడు. ఇక సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఆ సువార్త కూడా విచిత్రంగా చెప్పేవాడు. ఓ సంచి వేసుకునేవాడు, కర్ర ఒకటి పోటీ పట్టుకొని వెళ్ళేవాడు. ఇక మామూలుగా ఈయన చేతిలో కర్ర చూశారంటే ఊరోళ్ళందరికీ హడల్. వెళ్ళి అక్కడ అరుగు మీద కూర్చుంటాడు. కూర్చొని ఎట్రా అని పిలుస్తాడు. అక్కడ ఆడు వణికిపోతూ వస్తాడు. ఇక రాగానే ఈ కరపత్రం చూడు అంటాడు. అది తీసుకుంటాడు. అంటే ఈ కరపత్రం సంగతి ఏమీ ఎక్కదు ఆయనకి. ఈయన ఏమంటాడో అదే ఆలోచన. ఇదేంటో తెలుసా? యేసు ప్రభు గురించి. అంతకుముందు నేను ఎట్లాంటి తెలుసాయి గారు. అంతకుముందు నేను ఏం చేసేవాడినో తెలుసాయి గారు. ఇది చదువు, మారు మనసు పొందు. ఈ కరపత్రం పారేసినా చించేసినా ఏం జరుగుతుందో తెలుసా? ఇలాగే చెప్తాడు సువార్త. ప్రియులారా, మార్పు చెందిన జీవితం, తన కోసం మూల్యం చెల్లించిన వారు ప్రమాదపు టంచులోనికి వెళ్ళారు. ఒక ఆత్మ కోసం ప్రమాదపు టంచు వరకు వెళ్ళిన వాళ్ళు ఆత్మల సంపాదనలో ఒక లింక్ అవుతారు. 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తారీఖు టైటానిక్ ఓడ బయలుదేరింది. ఆ ఓడ బయలుదేరినప్పుడు ఆ ఓడలో ప్రయాణం చేయాలని చాలామంది ఉత్సాహపడ్డారు. అది మొదటి ప్రయాణం, దాని గురించి అంత పబ్లిసిటీ వచ్చింది. ఆ ప్రయాణం ముందుకు సాగి వెళ్తూ ఉండగా ఆ ఓడలో డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్, మ్యూజిక్ వేసేవాళ్ళు మ్యూజిక్ వేస్తూ ఉండగా స్కాట్లాండ్లో పరిచర్య ముగించి వెళ్తున్న జాన్ హార్పర్ అనే 38 సంవత్సరాల వ్యక్తి తన చిన్న కూతురుని తీసుకొని వెళ్తున్నాడు. తన పేరు నానా, 6 years old. 15వ తేదీ తెల్లవారుజాముకో 14వ తేదీ రాత్రికో ఈ ఓడ ఐస్బర్గ్ని ఢీకొంది. కెప్టెన్ కేకలు వేశాడు. ఆ ఓడ పగిలిపోయే సమయంలో జాన్ హార్పర్ జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తన కూతుర్ని తన మేనగోడలకిచ్చి
లైఫ్ బోట్లో ఎక్కేమని చెప్పాడు. ఎందుకంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యూ జంప్ ఇన్ టు లైఫ్ బోట్ అనే అనౌన్స్మెంట్ వచ్చింది. పిల్లలు, స్త్రీలు. జాన్ హార్పర్ అక్కడే మిగిలిపోయి పారిపోతున్న వాళ్ళని, అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్తే, ఏంట్రా తిక్కలోడా, అది వాడ మునిగిపోతండి, ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోండిరా అంటే ఎవరు పట్టించుకోనందుకు జాన్ హార్పర్కి ఏడుపు వచ్చిందట. ఇది నేను చదివి చెప్తున్నాను. దుఃఖంతో కృంగిపోతూ, ప్రభువా నేను ఈ సమయంలో ఒక్కళ్ళనైనా రక్షించలేనా అని మ్యూజిక్ ప్లే చేసే క్వైర్ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుకు సమీపంగా వెళుతున్నాను అన్న పాట ప్లే చేయండి, కనీసం ఇదన్నా వాళ్ళల్లో పనిచేస్తుందేమో అని అంటే వాళ్ళు కూడా ప్రాణభయంతో ఉన్నారు. ఈయన కేకలు వేస్తూ యాక్సెప్ట్ జీసస్, యాక్సెప్ట్ జీసస్, ఎస్కేప్ హెల్ అని అనుకుంటూ జాన్ హార్పర్ కూడా ఆ నీళ్ళల్లో దూకేశాడు. దూకిన తర్వాత వాళ్ళు వేసిన కేకలేంటి? ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నాడు. జాన్ హార్పర్ దానికి ఇంకోటి యాడ్ చేశాడు, ఉమెన్, చిల్డ్రన్ అండ్ ఆల్ ద అన్సేవ్డ్ పీపుల్ జంప్ ఇన్ టు ద లైట్ బోట్ అన్నాడు. తన పక్కనే ఒకడు మునిగిపోతా ఉంటే తను కూడా మునిగిపోతూ, అరే ఇప్పుడన్నా యేసు ప్రభు నమ్ముకోరా, మునుగుతూ తేలుతూ మునుగుతూ ఇప్పుడన్నా యేసు ప్రభు నమ్ముకోరా అని అంటుంటే అర్థం కాల. ఇప్పుడు దాకా యేసు ప్రభు గురించిన ప్రేమను అక్కడ చెప్పాడు కదా, ఆ మునిగిపోతూ తనకు దొరికిన లైఫ్ బోట్ని తనకు తోసి, ఇదిగో ఎప్పటికైనా నువ్వు నమ్ముకో అని సముద్రంలో కిలోమీటర్ లోపలికి మునిగిపోయాడు. జరిగి 3 సంవత్సరాలు అయింది. మిషనరీ కాన్ఫరెన్స్లో సాక్ష్యం చెబుతూ ఉండగా ఒక ఆయన, సార్ ఐ హ్యావ్ సంథింగ్ టు స్పీక్ అవుట్, నేను మాట్లాడటానికి ఒక సంగతి ఉంది అన్నాడు. ఏంటని అందరు ఎదురు చూస్తుండగా, 3 ఏళ్ల క్రితం ఒక స్వరాన్ని నేను విన్నాను, ఆయన పేరేంటో నాకు తెలియదు, కానీ ఆయన ఇలా కేకలు వేశాడు, ఉమెన్, చిల్డ్రన్ అండ్ అన్సేవ్డ్ పీపుల్ జంప్ ఇన్ టు ద లైఫ్ బోట్ అన్నాడు. ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు, కానీ బయటికి వెళ్ళాక ఆలోచించాను, బతకవలసిన ఆయన ఎందుకు చనిపోయాడు? అప్పుడు ప్రభు ప్రేమ, ఓడలో ఆయన చెప్పిన మాట, సముద్రంలో ఆయన చేసిన త్యాగం నాకు అర్థమయ్యి మారు మనసు పొందాను. నౌ ఐ యామ్ ఏ మిషనరీ అన్నాడు. అని ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు, మీ అందరి రక్షణ కోసం ఒక్కళ్ళే చనిపోయారు, నా రక్షణ కోసం 2 చనిపోయారు. మీ అందరి రక్షణ కోసం యేసు ప్రభు ఒక్కడే చనిపోయాడు, నా రక్షణ కోసం జాన్ హార్పర్ అండ్ జీసస్, బోత్ ఆఫ్ దెమ్ డైడ్. ఒక వ్యక్తి మూల్యం, రక్షణ కోసం చెల్లించిన మూల్యం. సోదరులారా, సోదరీలారా, నువ్వు నిజంగా రక్షించబడిన విశ్వాసవైతే ఇతరుల రక్షణ కోసం మూల్యం చెల్లించటానికి సిద్ధంగా ఉంటావు. ఇది అననీయాలో మనం నేర్చుకునే పాఠం. 4వది ఎవరో తెలుసా? 9వ అధ్యాయం 27వ వచనం, లేక 26, 27 చదువుతున్నాను. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్రి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, వాట్ ఏ ప్లెజెంట్ సిట్యుయేషన్ ఇట్ ఈస్. బర్నబా, మీరెవరు నమ్మట్లేదు కదూ, నేను నమ్ముతున్నాను. ఏంది ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? అపోస్తలు ఎవరై ఉంటారు? ఎవరి దగ్గర తెచ్చారు? పేతురు దగ్గర తెచ్చుంటాడు. పేతురికి ఉరికే ఇదంతా ఇక్కడ రాయబడలేదు, కానీ పేతురికి కొంచెం షార్ట్ టెంపర్ కదా. బర్నబా తీసుకురాగానే పేతురు అదిరిపోయిండి, వందనాలు బ్రదర్, కూర్చోండి ఇక్కడ అని పక్కకు తీసుకొని వెళ్ళి, తాతో లేకపోతే అన్నో, బర్నబా అన్న నిజంగా మారాడా, లేకపోతే నన్ను వేసుకెళ్ళడానికి వచ్చాడా?
నిజం చెప్పన్నా, బర్నబా ఈ మాట అనకపోతే అపోస్తలులు చేర్చుకొనకపోదురు. ఏ మాట? అతను మీకు ఏదన్నా చేస్తే హామీ ఎవరిది? నాది. బర్నబా పేడ్ ద ప్రైస్. బర్నబా మూల్యం చెల్లించాడు. ప్రభువు ప్రాణాన్ని పణంగా పెట్టాడు. సంఘము ప్రార్థనను పణంగా పెట్టింది. అననీయ ప్రమాదాన్ని పణంగా పెట్టాడు. బర్నబా తన పరపతిని పణంగా పెట్టాడు. రక్షించబడి ఒక ఆత్మ రక్షణ కోసం ఎంతమంది మూల్యం చెల్లించారో అర్థమవుతుందా? ఇక్కడన్నా మిమ్మల్ని అక్కడ మాట్లాడుతున్నాను. ఆత్మరక్షణ కోసం నువ్వు చెల్లించిన మూల్యం ఏంటి? వేరే ఒక ఆత్మరక్షణ కోసం నువ్వేం మూల్యం చెల్లించావు? బర్నబా మూల్యం చెల్లించాడు. ఏదన్నా జరిగితే, ఒకవేళ ఎక్కడన్నా జరిగితే శిష్యులందరూ ఎవరిని పట్టుకుంటారు? బర్నబాని పట్టుకుంటారు. నువ్వే కదా తీసుకొచ్చావు అని అంటారు. బర్నబా వాస్ రెడీ ఫర్ దట్. చివరిగా శిష్యులు 9వ అధ్యాయం 25వ వచనం. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని కిందకి దింపిరి. వాళ్ళు కూడా ప్రమాదానికి సిద్ధపడి మూల్యం చెల్లించారు. ఎవరాళ్ళు? శిష్యులు. అర్థమైందా? 5 రకాల వ్యక్తులు మూల్యం చెల్లించారు. ఎవరెవరు? యేసు ప్రభు, సంఘం, అననీయ, బర్నబా, శిష్యులు. ఒక్క ఆత్మ కోసం, ఫర్ వన్ సోల్. ఇది నమ్మిన వారందరికీ. బాప్తిస్మం తీసుకునే వారి కోసం ఈ మాటలు చెప్తున్నాను. నువ్వు నిజంగా రక్షించబడిన అనుభవం నీకుంటే, నీ రక్షణ వాస్తవికమైనదైతే ఈ అనుభవాలు ఉండాలి. అందుకే బైబిల్లో దేవుడు రాయించాడు. ఎక్స్పీరియన్స్ నంబర్ 1, 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఎంట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చే. నువ్వు మారినట్లు రుజువేంటో తెలుసా? నీ ప్రార్థన అభ్యాసం, యువర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ప్రేయర్. అదే గుర్తు. నువ్వు పాటలు పాడటం, ప్రసంగాలు చేయడం ఇది కాదు. ఒంటరిగా ప్రార్థన చేయడం. ప్రేయింగ్ ఇన్ సీక్రెట్. బిల్లీ సండే అనే ఆయన ఒక మాట అన్నాడు, ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ ప్రేయింగ్ ఇన్ సీక్రెట్. ప్రార్థన యొక్క రహస్యం ఏంటంటే రహస్యంగా ప్రార్థించటమే. రహస్యంగా ప్రార్థించే అలవాటు లేని ఏ విశ్వాసిని నమ్మొద్దు. If you are really born again, you have the habit, the exercise of solitary prayer. నువ్వు రక్షించబడిన మాట నిజమైతే ఏకాంత ప్రార్థన నీకు అభ్యాసం ఉంటుంది. 10 మంది ముందు చేసే ప్రార్థన కాదు, ఏకాంత ప్రార్థన. దట్ ఈజ్ యువర్ ఒరిజినాలిటీ. ఏకాంతంగా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో అదే నీ అసలు స్వభావం, అదే నీ ఆత్మీయత. అలా కాకపోతే సోదరులారా, నీ రక్షణను పరీక్షించుకోవడం మంచిది. ప్రార్థన ఆత్మ నీలో లేకపోతే, ఎందుకు రాత్రి కూడా విన్నాం కదా మనం, అబ్బా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను ఆయన మనలోనికి పంపి ఉన్నాడు.
అది నేను రక్షించబడ్డట్టు ఎట్లా రుజువు చెప్పండి? నాలో ప్రార్థన ఆత్మ ఉంటే ప్రార్థన అభ్యాసం ఉంటుంది. అది రెండవది 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. ఏంటండి? పొరల వంటివి రాలగా. హీ గాట్ సైట్. ఇది అక్షరార్థంగా కాదు, ఆత్మీయంగా చెప్తున్నారు. అంటే చూచే కళ్ళు, చూచే విధానం మారుతుంది. ద వే యూ లుక్ విల్ చేంజ్. కళ్ళ నుండి ఏమి రాలగా? పొరల వంటివి రాలగా. తల్లి తన రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థించే కొద్దీ రెచ్చిపోయి పాపం చేసే అగస్టిన్ రక్షించబడిన తరువాత అదే స్థలములో తను ముందుకు వెళ్తూ ఉండగా అంతకుముందు తనకు అలవాటైన గర్ల్ ఫ్రెండ్ అతనిని పిలుస్తుంది. అగస్టిన్, ఏంటి నన్ను దాటుకొని వెళ్ళిపోతున్నావు? నన్ను మర్చిపోయావా అంటుంది. తల కూడా తిప్పలేదు. అగస్టిన్, ఇట్ ఈస్ మీ, నేనయ్యా ఆమెను అంటుంది. తల కూడా తిప్పకుండా ఇలాగన్నాడు, యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నువ్వు ఆమెవైతే కావచ్చు, నేను మాత్రం అతనిని కాను. అంతకుముందు అదే అమ్మాయి, ఇప్పుడు అదే అమ్మాయి. తేడా ఏంటి? కళ్ళ పొరలు రాలిపోయినాయి. పొరలు రాలకముందు పాపం చేశాడు, పొరలు రాలిపోయాక పారిపోతున్నాడు. నీ కళ్ళకు పొరలు రాలినట్టు రుజువు ఏంటంటే, ఏ పాపానికైతే నువ్వు అంతకుముందు దాసుడవో ఆ పాపం మీద విజయం ఉంటుంది. అదే గుర్తు నువ్వు మారినట్టు. సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏ ఇంటి దగ్గర నుంచి వచ్చింది? కష్టమైన ప్రశ్న. ఏ ఇంటి దగ్గర నుంచి వచ్చింది? నేను చెబితే ఓ సింతేనా అంటారు. ఏ ఇంటి దగ్గర నుంచి వచ్చింది? సరే, కొంచెం సులభమైన ప్రశ్న అడిగిన. ఎన్నో వాడి ఇంటి దగ్గర నుండి వచ్చింది? బాగా చెప్పారు. 6వ వాడి ఇంటి దగ్గర నుంచి వచ్చింది. మునుపు నీకు 5గురు పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడున్నవాడు నీకు పెనిమిటి కాదు. అంటే ఎన్నో వాడాడు? 6వ వాడు. అక్కడి నుండి వచ్చింది. యేసు ప్రభు ఆమెను సంధించిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఊళ్ళోకి వెళ్ళింది. ఇంట్లో నుండి వచ్చింది, ఊళ్ళోకి వెళ్ళింది. ఎందుకు? పొరలు రాలిపోయినాయి. పొరలు రాలిపోయిన వాడు పాపం చేయడు, పాపములో నిలిచి ఉండడు. అదే గుర్తు. నువ్వు మారు మనసు పొందావనడానికి రుజువేంటో తెలుసా? కళ్ళ పొరలు రాలిపోతాయి. యు విల్ గెట్ న్యూ సైట్. అర్థమైందా? తర్వాత మాట, పొరల వంటివి రాలగా. అదే వచనం చివరి భాగం. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. హీ గాట్ స్ట్రెంగ్త్. ఏమైనాడు? బలం పొందాడు. హీ గాట్ స్ట్రెంగ్త్. బలపడతాడు. ఏం బలపడతాడు? ఆహారము పుచ్చుకొని బలపడెను. దీన్ని పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయానికి చూడకుండా లింక్ చేసి చెప్పండి. ప్రభు దయాళుడని మీరు చూచిన ఎడల సమస్త కల్మషమును, దుష్టత్వమును, విర్రవీగుచున్న కమటమును మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. నువ్వు ఎదగాలంటే అపేక్షించాలి, అంతే. దట్స్ ఆల్. సింపుల్. నువ్వు రక్షించబడ్డావు అనడానికి గుర్తు ఏంటంటే నీ ఫుడ్ మారుతుంది, నీ సైట్ మారుతుంది, నీ ఫుడ్ మారుతుంది. దేని మీద తింటున్నావు? పంది తినేదేంటి, గొర్రె తినేదేంటి? పంది తినేది చెప్పాలా? పెంట. గొర్రె తినేదేంటి? గడ్డి. పాపులు తినేదేంటి?
జనరల్గా అడగట్లా, స్పిరిచువల్గా అడుగుతున్నా. అపవిత్రమైన అశ్లీల దృశ్యాలు. మరి పరిశుద్ధులు తినేదేంటి? వాక్యం అనే పచ్చిక. ఏం తాగుతున్నావు? కొత్తగా జన్మించిన శిశువులు పోలిన పెంట తింటున్నామా? వాక్యం అనే పచ్చిక తింటున్నామా? ఏం తింటున్నావు? ఫుడ్. అదే బలం ఇస్తుంది. అది మార్పు చెందిన జీవితానికి గుర్తు. అర్థమైందా? తర్వాత 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండాను. సహవాసం మారింది. అంతకుముందు ఎవరు స్నేహితులు? క్రైస్తవుల్ని హింసించేవాళ్ళు, సంఘాన్ని హింసించేవాళ్ళు. ఇప్పుడెవరు స్నేహితులు? శిష్యులు. కొన్ని దినములు ఉండెను. ఎంత బాగుందండి ఆ మాట. కొన్ని దినములు ఉండెను. అలాగ ఉన్నవాడు ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనుంది అక్కడ. అదే అధ్యాయంలో 20వ వచనం చదవండి. వెంటనే యేసే దేవుని కుమారుడని అంటే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మారిన జీవితంలో మరొక రుజువేంటి? సాక్ష్యం ఇవ్వడం. నువ్వు మారావు అంటే రుజువేంటండి? నమ్మానండి, బాప్తిసం పొందానండి, ఫైన్. మరి సాక్ష్యం ఎవరికి? సాక్ష్యం. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు చాలా సంవత్సరాల క్రితం చెప్పాడు, మార్పు చెందిన వారికి 3 సలహాలని. ప్రతిరోజు 1 గంట సమయం దేవునికి ఇవ్వు. ఒక 20 నిమిషాలు దేవుణ్ణి నీతో మాట్లాడను. ఇంకొక 20 నిమిషాలు నువ్వు దేవునితో మాట్లాడు. ఇంకొక 20 నిమిషాలు దేవుడి గురించి ఇతరులతో మాట్లాడు. 20 నిమిషాల సమయం దేవుడిని నీతో మాట్లాడు వాక్యం ద్వారా. ఇంకొక 20 నిమిషాలు నువ్వు దేవునితో మాట్లాడు ప్రార్థన ద్వారా. ఇంకొక 20 నిమిషాలు నువ్వు దేవుని గురించి ఇతరులతో మాట్లాడు సాక్ష్యం ద్వారా. ఇదే నువ్వు మార్పు చెందావనడానికి గుర్తు. ఇదేమీ లేకుండా సొద్దపప్పు ముద్దపప్పు కూర్చున్నట్టు కూర్చుంటే నీ రక్షణకు నేను గ్యారంటీ చెప్పలేను. బైబిల్ చెప్పే మార్పు ఇది. తప్పైతే చెప్పండి. బైబిల్ చెప్పే మార్పు ఇదండి. నా సొంత మాటలు కాదు, సుధాకర్ బాబు బోధ కాదు అది. బైబిల్ చెప్పే మార్పు ఇది. బైబిల్లో ఈ మార్పు చెప్తుంది. మనం ఈ సంగతి ఆలోచిద్దామా? శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. సంఘములో శిష్యులతో సహవాసం నీకు ఇష్టపడట్లేదంటే నీ మార్పు ప్రశ్నార్థకమే. కొన్ని దినాలు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తలుల బోధ. కొంతమందిని చూస్తుంటానండి, సంఘంలో కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంటారు. ముళ్ళ మీద కూర్చున్నట్టే, కుదురుగా కూర్చోలేరు. ఎంత అసహనంగా ఉంటారో, ఎప్పుడెప్పుడైపోద్దా దూకేద్దామా అన్నట్టు. సోదరులారా, పరీక్ష చేసుకోవడం మంచిది. శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండను. He was with disciples, not with deceivers. డిసైపుల్స్తో ఉన్నాడు, డిసీవర్స్తో కాదు, మోసగాళ్ళతో కాదు, శిష్యులతో ఉన్నాడు. ఇది మనం ఎరిగి ఉండాల్సింది. రక్షణలో మన రక్షణ వాస్తవికమైనదైతే ఈ అనుభవాలు గుండా మన జీవితం ఉండాలి. పరీక్ష చేసుకోండి. చెప్తారా? మొదటిది ఏంటి? ప్రార్థించే ఆత్మ. రెండవది ఏంటి? ఏమండి? మనం చూసే విధానం. మూడవది ఏంటి? మనం ఆహారం పుచ్చుకొని బలపడడం. నాలుగవది ఏంటి? మన సహవాసం. ఐదవది ఏంటి? మన సాక్ష్యం. ఇవి 5 విషయాలు. అక్కడ 5 చెప్పాను, ఇక్కడ 5 చెప్పాను. చాలు.
మీరు తర్వాత ధ్యానం చేసుకోండి, మీకు కూడా పనికి వస్తుంది. ఇది దేనికి పరీక్ష చేయాలి? మనలో మార్పు జన్యువైనా కాదా. సహవాసం చాలా నేర్పిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పడం నేను విన్నాను. రక్షించబడిన కొత్తలో ఒక వ్యక్తి బలహీనుడిగా మారిపోయి తాగుడికి అలవాటు పడుతున్నాడట. అప్పుడు ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఆఫీసులో పర్మిషన్ అడిగి ముందుకొచ్చి పరిగెత్తుకుంటా హడావుడిగా వచ్చి ఆయన పని నుంచి బయటకు వచ్చే టైంకి ఆయన ఆఫీస్ దగ్గర కూర్చొని, పని దగ్గర కూర్చొని ఆయన వెంట పెట్టుకొని ఒక స్టేడియంకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి ప్రార్థన చేసి తర్వాత ఇంటి దగ్గర దిగబెట్టేవాడంట. ఎందుకంటే ఆఫీస్ తర్వాత నేరుగా తను ఎక్కడికి వెళ్తుంటాడు? బారికి వెళ్తుంటాడు. ఆ బారికి వెళ్ళకుండా అడ్డుకున్నాడు. అంటే ఏమిస్తున్నాడు ఆయన? సహవాసం, ఫెలోషిప్. శిష్యులతో కొన్ని దినములండి. సంఘ సహవాసం నీకు అసౌకర్యంగా ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సంఘములో కూర్చోవడం నీకు అసహనంగా ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ మాట అనుభవపూర్వకంగా ఉండాలని రాశాడా, లేకపోతే ఒక స్టోరీ లాగా ఉండటం కొరకు రాశాడా? నీ మందిరములో ఒక్క దినము గడుపుట నోటికి భలే వస్తుందిలే. 3 గంటలు కూర్చునేటప్పటికి మంట ఎత్తిపోతుంది. ఇప్పుడు చెప్పండి, 84వ కీర్తన తప్ప, మన సంగతి తప్ప? అదేదో మీరే తేల్చుకోవాలి. నేను చెప్పేది ఒకటే, నువ్వు రక్షించబడిన మాట వాస్తవమైతే సంఘ సహవాస సమయాలు నీకు సంతోషకరంగా ఉంటాయి. సహవాసం నీకు సంతోషంగా లేదంటే 2 పాసిబిలిటీస్: రక్షణలో నువ్వు ఆగిపోయావు, లేదా రక్షణ పొందకుండా నటిస్తున్నావు. అంతే, ఇంకంతకంటే నేనేం చెప్పలేను. సహవాసం నీకు అసంతృప్తిగా ఉందంటే, అసౌకర్యంగా ఉందంటే, ముళ్ళ మీద కూర్చున్నట్లుందంటే అంతే. శిష్యులతో కొన్ని దినములు. ఇది ఆలోచించినప్పుడు నాకెంత ఆశ్చర్యం కలిగిందో. సౌలు ఎవరండి? గ్రేట్ స్కాలర్. గమలియేల్ అనే వ్యక్తి పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. తార్స్ యూనివర్సిటీలో తనకున్నన్ని డిగ్రీలు ఎవరికి లేవు. ఒక డాక్టరేట్ చేసిన మనిషి. సంఘంలో ఉండే శిష్యులు, కొంచెం మన వాడుక భాషలో అర్థమయ్యేలా చెప్తాను, పంచి కట్టుకొని, లేకపోతే సాధారణమైన వస్త్రాలు వేసుకొని, లేకపోతే మామూలుగా చిరిగిపోయిన ప్యాంటు చొక్కాలు వేసుకొని పారిపోయి వచ్చిన శిష్యులు, శ్రమలు తప్పించుకునే శిష్యులతో కొన్ని రోజులు ఉండటానికి ఇష్టపడ్డాడండి. తన సౌఖ్యాన్ని చూసుకోలేదు. ఇది మార్పు చెందిన జీవితానికి గుర్తు. కాబట్టి ఆలోచిద్దాం. 2 తలంపులు. మొదటి తలంపు ఏంటి? ఆత్మరక్షణ కోసం మూల్యం చెల్లించిన వ్యక్తులు. రెండవ తలంపు ఏంటి? ఆత్మరక్షణ పొందిన వారిలో ఉండే 5 అనుభవాలు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన.